Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సార్ యాక్చువల్లీ ఇప్పుడు అందరూ ఎక్సర్సైజ్ అని అంటున్నారు. అసలు ఈ ఎక్సర్సైజ్లో చాలా టైప్స్ ఉన్నాయి. కార్డియాక్ ఎక్సర్సైజ్ అంటారు, ఎరోబిక్ ఎక్సర్సైజు, ఇంకా చాలా 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 టైప్స్ ఉన్నాయి. వెయిట్ ట్రైనింగ్ అంటారు, వెయిట్ లాస్. అసలు వీటిల్లో ఏ ఎక్సర్సైజ్ మంచిది, అసలు ఏ ఎక్సర్సైజ్ చెయ్యాలి, అసలు ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలి సార్ అసలు? రైట్. చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ ఎక్సర్సైజ్లో ఏది మంచిది అని చెప్పడానికి ఒక చిన్న స్టోరీ మనం బ్యాక్కి వెళ్దాం, మిమ్మల్ని ఒక స్టోరీలోకి తీసుకెళ్తాం. ఓకే సార్. సో మనము ఒక 11,500 years ముందుకు వెళ్ళాం అనుకోండి. అంటే హ్యూమన్ బీయింగ్ ఫామ్ అయ్యి 3 లక్షల సంవత్సరాలు అయింది. అంటే హోమోసెపియన్ మన జీన్ పూల్ స్టెబిలైజ్ అయ్యి 11,500 years ముందు వరకు మనమంతా హంటర్ గ్యాదరర్స్ అంటే ఏంటంటే మగవాళ్ళందరూ హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్న ఆకులు, పండ్లు, లేకపోతే కొన్ని దుంపలు తీసుకొని వచ్చి వండుకొని తినేవాళ్ళం. ఇది మన లైఫ్ స్టైల్. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మనం సపరేట్గా జిమ్కి వెళ్ళి చేసేది కాదు, మన లైఫ్లోనే ఎక్సర్సైజ్ ఉండింది. ఓకే. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఎక్సర్సైజ్లోనే ఉండేవాళ్ళం. ఎలా? సో అప్పుడు మనకు ఏమేమి అడాప్టేషన్స్ ఉండేవి. సో మనం అలా బతికినప్పుడు నేచర్ అనేది ఒక ఛాలెంజ్ ఇస్తుంది అనమాట. డిఫరెంట్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ కావడానికి మనకు అడాప్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ ఓవర్కమ్ కావడానికి మనం ఎటువంటి అడాప్టేషన్స్ని డెవలప్ చేసుకున్నామని మనం డిస్కస్ చేద్దాం. సో మీరున్నారు 11,500 years ముందు. సో మనమంతా ఒక ట్రైబ్ వెళ్తూ ఉన్నాం, రోడ్లో అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద చెట్టు అడ్డం పడిపోయింది. మనం బతకాలి, ఇంటికి పోవాలి అంటే ఆ చెట్టును తీసి పక్కన పెట్టాలి. యూ నీడ్ స్ట్రెంగ్త్. ఎస్, ఎగ్జాక్ట్లీ. స్ట్రెంగ్త్ అనేది ఫస్ట్ అడాప్టేషన్. సో దీనికంటే ముందు ఇంకొక అడాప్టేషన్ ఉంటుంది. సో అడవిలో ఉన్నప్పుడు మనకు బాణాలు వేయడం రావాలి, లేకపోతే ఒక రాయితో కొట్టడం రావాలి, ఒక జావెలిన్ త్రో వేయడం రావాలి. ఇది స్కిల్. ఫస్ట్ అడాప్టేషన్ వచ్చి స్కిల్, సెకండ్ అడాప్టేషన్ వచ్చి స్ట్రెంగ్త్. ఏదన్నా మీరు బరువుని తీసి పక్కన పెట్టడం అనేది స్ట్రెంగ్త్, అది స్కిల్. నెక్స్ట్ ఏంటంటే మీ పోతూ ఉంటే ఇంకొక ట్రైబ్ వచ్చి మిమ్మల్ని అటాక్ చేసింది. సో అటాక్ చేసిందంటే ఏంటి, మీరు వాళ్ళతో ఫైట్ చేయాలి. ఫైట్ చేయాలంటే యూ నీడ్ పవర్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఉండాలి ప్లస్ స్పీడ్ ఉండాలి. స్ట్రెంగ్త్ స్పీడ్ కలిస్తే పవర్ అంటాం అనమాట. సో యూ నీడ్ స్ట్రెంగ్త్, యూ నీడ్ స్పీడ్, యూ నీడ్ పవర్. స్ట్రెంగ్త్, పవర్, స్పీడ్ అనేది ఒక అడాప్టేషన్ అనమాట. తర్వాత మీరు ఒక ట్రైబ్లో ఉన్నారు. సో మీరు పోతూ ఉంటే ఒక ఇల్లు కట్టాలి, రైట్? ఒక చిన్న గుడిసెనో ఏదో కట్టాలి అంటే రాళ్ళన్నీ తెచ్చి అక్కడ పెట్టాలి. సో ఒకరేంటంటే నేను రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ పెట్టాను, సో మీరు ఆ రాళ్ళు తీసుకొని వచ్చి పేర్చాలన్నమాట. అంటే రాయి తీసి పెడుతున్నారు అంటే ఒకటే పని రిపీటెడ్గా చేస్తున్నారు. దాన్ని ఏమంటామంటే లోకల్ ఎండ్యూరెన్స్ అంటాం, మస్క్యులర్ ఎండ్యూరెన్స్ అంటాం. సో ఇది కూడా ఒక అడాప్టేషన్. సో ఆ పని చేయడానికి నేచర్ మనకు ఛాలెంజ్ ఇచ్చింది. నువ్వు రాళ్ళు తీసి ఇక్కడ పెట్టు, లేకపోతే నువ్వు బతకలేవు అని ఒక ఛాలెంజ్ ఇచ్చింది. ఆ ఛాలెంజ్కి అనుగుణంగా మనకు ఆ అడాప్టేషన్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే మస్క్యులర్ ఎండ్యూరెన్స్ అంటాం. సో ఇది నెక్స్ట్ అడాప్టేషన్. దీని తర్వాత అడాప్టేషన్ ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటారు. లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే మనకు ఒక ఏరియాలో ఉన్నాం, ఆ ఏరియాలో ఫుడ్ అయిపోయింది, ఇంకొక ఏరియాకి పోవాలంటే కొన్ని వందల మైళ్ళు మనము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. స్లోగా నడుచుకుంటా లాంగ్ జర్నీస్ చేశారు. దాన్ని లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం. లేదు మీరు పోతూ ఉన్నారు, సో చీకటి పడిపోతుంది, ఇంకో 10-20 నిమిషాల్లో చీకటి పడిపోతుంది, అంతలోపల మీరు మీ ట్రైబ్ దగ్గరికి వెళ్ళాలి. అంతలోపల వెళ్ళకపోతే చుట్టూ ఏదన్నా జంతువులు వచ్చి మిమ్మల్ని తినేసే ప్రాబ్లం ఉంటుంది, మీరు పరిగెత్తారనమాట. అంటే 10 minutesలో మీరు మీ ట్రైబ్ని చేరుకోవాలి, పరిగెత్తారు. సో దాన్ని మీడియం డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం అనమాట. అది కూడా ఒక అడాప్టేషన్. మీకు నేచర్ ఇచ్చిన ఛాలెంజ్, నువ్వు 10 minutesలో ఇంటికి వెళ్ళిపోవాలి. లేకపోతే మీరు పోతూ ఉన్నారు, జారి ఒక జలపాతంలో పడిపోయారు, ఆ జలపాతంలోంచి మీరు తప్పించుకోవాలంటే ఒక 10-15 minutes ఈత కొట్టాలి. సో స్లోగా అయినా కూడా ఈత కొట్టుకొని బయటికి రావాలి. సో దీన్ని ఏమంటామంటే మీడియం డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే మీరు అడవిలో పోతున్నారు, ఒక పులి వచ్చింది, లేకపోతే ఒక ఎలుగుబంటి వచ్చింది, మీరు 1 minute అక్కడి నుంచి పారిపోవాలి. అంటే మీకున్న ఎనర్జీ మొత్తం దాంట్లో పెట్టి అక్కడి నుంచి పారిపోవాలి. సో నేచర్ మీకు ఇచ్చిన ఛాలెంజ్, యూ హ్యావ్ టు రన్ అవే విత్ ఇన్ 1 minute. 1 minuteలో నువ్వు ఎంత శక్తి పెట్టగలుగుతావో అంత. దీన్ని షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్.
సో మనం ఇవన్నీ అడాప్టేషన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్కిల్, సెకండ్ వచ్చి స్ట్రెంగ్త్, థర్డ్ వచ్చి పవర్, ఫోర్త్ వచ్చి స్పీడ్, ఫిఫ్త్ వచ్చి మస్క్యులర్ ఎండ్యూరెన్స్, తర్వాత లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. ఇవన్నీ టోటల్ 9 ఉంటాయన్నమాట. ఈ 9 అడాప్టేషన్స్ మీరు సంపాదించాలి. అంటే మీరు ఈ కాలంలో ఎంచుకునే ఎక్సర్సైజ్ ఈ 9 అడాప్టేషన్స్ ఉండాలి. ఎప్పుడైతే ఈ 9 అడాప్టేషన్స్ని మీరు కవర్ చేస్తారో మీరు హెల్దీగా ఉంటారు. ఓకే. సో దీన్ని మనం అర్బన్కి వద్దాం. మీ జిమ్లోకి వెళ్ళి ఏం చేస్తారు, రైట్? ఫస్ట్ మీకు స్ట్రెంగ్త్ కావాలి, సో స్కిల్ కావాలి. సో మీరు ఒక ఆర్చర్ అనుకోండి, లేకపోతే మీరు బాణాలు వేస్తారు, లేదా ఆర్చరీలో ఉన్నారు, మీరు ఏదైనా పర్టికులర్ స్పోర్ట్లో ఉన్నారు, ఆ స్పోర్ట్కి సంబంధించిన స్కిల్ మీకు కావాలంటే ఆ స్పోర్ట్ని రిపీటెడ్గా ఆ స్పోర్ట్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు క్రికెటర్ అనుకుంటే క్రికెట్ ప్రాక్టీస్ చేయాలి, అది స్కిల్. నెక్స్ట్ జిమ్లో మనము స్ట్రెంగ్త్ ఎలా సంపాదిస్తాం? స్ట్రెంగ్త్ ఎలా అంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తామనుకోండి, సో అక్కడ చెట్టు పడిపోయింది, చెట్టుని ఎత్తి పక్కన పెట్టాం, ఇక్కడ వెయిట్స్ ఎత్తుతున్నాం, అది స్ట్రెంగ్త్. సో అక్కడ స్పీడ్గా ఒక ట్రైబ్తో ఫైట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే బ్రూస్లీ లాగా స్పీడ్ సంబంధించిన టెక్నిక్స్, కరాటే టెక్నిక్స్, అది స్పీడ్ డెవలప్ అవుతుంది. సో స్పీడ్ ఇంటూ స్ట్రెంగ్తే మనకు పవర్ అనమాట. సో పవర్ అనేది సపరేట్గా డెవలప్ చేసుకోవడం అవసరం లేదు, స్పీడ్ని స్ట్రెంగ్త్ని కలిపితే పవర్. సో ఈ రెండు కలిపింది పవర్ అనమాట. నెక్స్ట్ మస్క్యులర్ ఎండ్యూరెన్స్ అంటే పుషప్స్ లేకపోతే పుల్అప్స్, ఒకటే ఎక్సర్సైజ్ని అంటిల్ ఫెయిల్యూర్. పుషప్స్ ఎన్ని చేస్తాం, ఛాలెంజ్ పెట్టుకుంటారనమాట. నువ్వు 100 పుషప్స్ చేస్తావా, నేను 200 పుషప్స్ చేస్తాను. పుషప్ అనేది ఒక మస్క్యులర్ ఎండ్యూరెన్స్, లోకల్ మజిల్లో ఉంటుంది. ఇది ట్రైసెప్స్, లేకపోతే ఒకటే ఎక్సర్సైజ్ రిపీటెడ్గా అంటిల్ ఫెయిల్యూర్ చేస్తే దాన్ని మస్క్యులర్ ఎండ్యూరెన్స్ అంటాం. సో లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే జోన్ 2 కార్డియో అంటాం అనమాట. అంటే ఒక గంట సేపు వీళ్ళు థ్రెడ్మిల్ పైన స్లోగా వాకింగ్ చేయడం, లేకపోతే స్లోగా సైక్లింగ్ చేయడం, లేకపోతే స్లోగా స్విమ్మింగ్ చేయడం, ఇది లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ కిందకి వస్తుంది. షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటాం. 1 minute విగరస్గా చేయడం, 1 minute రెస్ట్ తీసుకోవాలి. 1 minute విగరస్గా చేయడం, దీన్ని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటాం అనమాట. ఇది చేసినప్పుడు ఏంటంటే మనకు షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes బాగా సైక్లింగ్ చేస్తారు, లేకపోతే క్రిస్ క్రాస్ చేస్తారు. సో 10 minutes కన్నా కొంచెం మీడియం ఇంటెన్సిటీతో చేస్తే దాన్ని మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం. సో ఈ ఎక్సర్సైజ్లు అన్నీ యాజ్ ఎ కాంబినేషన్. సో ఒకరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు చాలా హెల్తీగా ఉంటారు. సో వేరే వాళ్ళు చెప్పినట్లు పర్టికులర్ ఏరోబిక్ ఎక్సర్సైజే మంచిది కాదు, ఈ ఎక్సర్సైజే మంచిది కాదు. వీ హ్యావ్ టు హ్యావ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్, బికాస్ వీ హ్యావ్ దట్ అడాప్టేషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎలిసిట్ దీస్ అడాప్టేషన్స్ ఇన్ అవర్ రెగ్యులర్ కరికులం అనమాట. సో ఒకటి కాకుండా ఇవన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే యూ విల్ బీ మోర్ హెల్దీ కంపేర్డ్ టు ఏదైనా పర్టికులర్ అడాప్టేషన్ కోసం ట్రై చేయకుండా యూ షుడ్ బీ ఓవరాల్ అడాప్టెడ్ అనమాట. సో అన్నీ ఈక్వల్గా చేస్తే ఇట్ విల్ బి బెటర్. ఎందుకంటే మనం డిజైన్ అయింది అలా, మన బాడీస్ నేచర్ డిజైన్ చేసింది అలా. సో అదే మనం రెప్లికేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.